ఇది ప్రజా చైతన్యం. ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతల భేటీ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ఎన్డీఏ పార్టీలో ఎన్ని పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలో కొత్తగా ఈసారి లోక్సభకు ఎన్నికైన ఎంపీలందరూ కూడా ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలుగుదేశం నుంచి నూతనంగా ఎన్నికైన 16 మంది తెలుగుదేశం ఎంపీలతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. అయితే ఈసారి ఏపీకి తెలుగుదేశం పార్టీ ఎంపీల్లో 16 మందిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. మొత్తంగా ముగ్గురికి మంత్రి పదవులు, ఒకరికి సహాయ మంత్రి పదవి ఇచ్చే విధంగా ఉండబోతుందని చెప్పి టైమ్స్ నౌ వార్తా సంస్థ ఇప్పుడు కథనాన్ని అయితే ప్రచురించింది. ఈసారి లోక్సభ ఎన్నికలు చాలా విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. బళ్ళు వాడలవుతాయి, వాడలు బళ్ళు అవుతాయి అనే విధంగా ఈసారి లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ పార్టీకి ఆ విధంగానే వచ్చాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తాయనే విధంగా ఎన్నికల్లో ప్రచారం చేసింది. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా 2014-19 ఎన్నికల కంటే చాలా తక్కువ లోక్సభ సీట్లనే బీజేపీకి ఈ ఎన్నికల్లో రావడం మనం చూసాం. దాదాపుగా ఓన్లీ బీజేపీకే 240 లోక్సభ సీట్లు అయితే వచ్చాయి. కానీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే 272 లోక్సభ నియోజకవర్గాల్లో గెలవాల్సి ఉంటుంది. ఇంకా దాదాపు 32 సీట్లతో ఉంటే తప్ప బీజేపీ అక్కడ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఛాన్స్ లేదు. సో ఈ సందర్భంలో ఇటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, అటు బీహార్కి చెందిన నితీష్ కుమార్ పార్టీ కానీ కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి బీజేపీ తర్వాత దేశంలో ఎక్కువ ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎక్కువ ఎంపీలు కలిగి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మొత్తం 16 మంది ఎంపీలు తెలుగుదేశం పార్టీలో మనకు ఉన్నారు. కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు కీలక పాత్ర పోషించబోతున్నారు దేశ రాజకీయాల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, అటు బీహార్కి సంబంధించిన నితీష్ కుమార్ పార్టీ సపోర్ట్ చేస్తేనే అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉంటుంది కేంద్రంలో. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏపీకి సంబంధించి 3 మంత్రి పదవులు కావాలి, అది ఒక సహాయ మంత్రి పదవి కూడా కావాలని చెప్పి ఆయన కోరినట్లు, దానికి ఎన్డీఏ కూటమి కూడా అంగీకరించినట్లు ఒక వార్త అయితే టైమ్స్ నౌ ఆల్రెడీ ప్రచురించింది. దీంతోపాటు ఈసారి చంద్రబాబు నాయుడు గారు దేశ రాజకీయాల్లో కీలకంగా మారబోతున్నారు. కాబట్టి ఏపీకి కావాల్సిన అనేక విభజన హామీలు కూడా తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు. ప్రత్యేక హోదా కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, అదేవిధంగా పోలవరం కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, ఇవన్నీ కూడా ఈసారి ఏపీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అవకాశం దక్కింది. ఏపీ తలరాతను మార్చే అవకాశం వచ్చిందని కూడా ఏపీలో ఉన్న మేధావులు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఈ భేటీలో కేవలం 3 మంత్రి పదవులు, ఒక సహాయ మంత్రి పదవికి మాత్రమే పరిమితం అవుతారా? వీటితో పాటు ఏపీకి రావాల్సిన విభజన హామీలకు సంబంధించి స్పెషల్ స్టేటస్ కానీ, పోలవరం కానీ, రైల్వే జోన్ కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ, ఇలాంటి అనేక అంశాల గురించి ప్రస్తావించి వాళ్ళ దగ్గర నుంచి మాట తీసుకునే అవకాశం ఉంటుందా అనేది కూడా ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే ఈ భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరిగి ప్రయాణంలో ఏపీకి వచ్చి కానీ, లేదంటే అక్కడ ఢిల్లీలో కానీ మీడియా సమావేశం నిర్వహించి అక్కడ ఎన్డీఏ సమావేశంలో ఎలాంటి హామీలు ఇచ్చారు ఏపీకి సంబంధించి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎలాంటి అక్కడ ఏం కావాలని కోరుకుందో కూడా చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది.